ఎక్స్ప్రెస్ సార్వత్రిక ఎన్నికల 4వ దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. దీంతో చివరి ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేయనున్నాయి. ఇవాళ కడప జిల్లాలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఉదయం 11:30కు కడప ఎయిర్పోర్టుకు రాహుల్ గాంధీ రానున్నారు. 12 గంటలకు ఇడుపులపాయ దగ్గర వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పించి 1 గంటకు కడప సభకు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. ప్రచారానికి ఇవాళ ఒక్కరోజే సమయం ఉండటంతో ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు రాజకీయ నేతలు. ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో సభ, చివరిగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రచారాన్ని ముగిస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణంలో పలు కాలనీల్లో మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సీఎం జగన్ మహిళా పక్షపాతని, సంక్షేమ పథకాలన్నీ మహిళల అకౌంట్లో వేస్తున్నారని వైసీపీ అభ్యర్థి తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు బుట్టా రేణుక. చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి అత్యాశకు పోతే ఉన్న పథకాలు ఊడిపోతాయని చెప్పారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి క్లైమాక్స్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కల్లూరులోని 36, 41 వార్డుల్లో కాటసాని ప్రచారం చేశారు. రోడ్ షోతో పాటు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదని, నియోజకవర్గ అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యతని అన్నారు కాటసాని. ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో తిరిగి జగన్ అధికారం చేపట్టాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అత్యధిక మెజార్టీ లక్ష్యంగా దాడిశెట్టి కుటుంబ సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తొండంగి మండలం వెండపూడిలో మంత్రి రాజా తిరుగుతుండగా, తుని మండలం ఎస్ అన్నవరంలో భార్య లక్ష్మీ చైతన్య, కోటనందూరులో కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్తో కలిసి కొడుకు శంకర్ మల్లిక్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి రాజాకి అఖండ విజయాన్ని అందించాలన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అందిస్తున్న సీఎం జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దౌలూరి దొరబాబుకు ప్రచారంలో స్పీడ్ పెంచారు. తనను గెలిపించాలని, గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తొలిసారి స్థానికుడికి పోటీ చేసే అవకాశం జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు దొరబాబు. కూటమి ఇచ్చే కల్లబొల్లి హామీలు నమ్మకుండా మంచి చేసిన ప్రభుత్వాన్ని కొనసాగించాలని అన్నారు. దౌలూరి దొరబాబుకు మద్దతుగా భార్య, కుమార్తె కూడా ప్రచారం చేశారు. గిరిజన గ్రామాల్లో మంత్రి సతీమణి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని గిరిజన గ్రామాలలో పలాస నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన భర్త గెలుపు కోసం కొండా కోణంలో పర్యటించి గిరిజన గ్రామాలను చుట్టేస్తున్నారు. సందూరు, పెట్టువ, చిక్కిడిగాం, కిల్లోయ్ కాలనీల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల కాలంలో మంత్రి అప్పలరాజు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్ పరిపాలనతోనే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తూ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలంటూ కోరుతున్నారు. తప్పుడు హామీలతో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఓటర్లకు సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీ వైపే ఉంటుందని విజయరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం మండలం సున్నిపెంటలో టీడీపీ మండల సమన్వయకర్త యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందలాది మంది స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి మద్దతిచ్చారు. అంతేకాకుండా ర్యాలీకి వెళ్తున్న కూటమి పార్టీల కార్యకర్తలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
నంద్యాల జిల్లా అవుకు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా విఘ్నేశ్వర్రెడ్డి ఊగిపోయారు. తనకు తీవ్ర అవమానం జరిగిందంటూ అనుచరులతో చల్లా విఘ్నేశ్వర్రెడ్డి బహిరంగ సభ నుండి ఆగ్రహంతో వెళ్లిపోయారు. చల్లా ఫామ్ హౌస్లో ఇవాళ కార్యకర్తలతో సమావేశానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చల్లా కుటుంబంతో బుజ్జగింపులు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా కాకాణిపై విమర్శలు గుప్పించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో దాచుకోవటం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని చంద్రమోహన్ విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోలేక నోటికి వచ్చినట్టు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేయటమే కాక హామీలన్నీ అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడటం కరెక్ట్ కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ చేయడానికి హస్తం పార్టీ పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వం వచ్చిందని ఆదమరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు తుమ్మల. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజా తీర్పును కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు గోతికాడ నక్కల కాపులా కాచుకుని ఉన్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నేతలను బెదిరించి కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్కు ఓటేస్తే కృష్ణా నీరు పోయిందని, బీజేపీకి ఓటేస్తే గోదావరి నీళ్లు పోతాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రోడ్ షో చేస్తున్న సమయంలో రాయి కలకలం రేపింది. తమపై రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ పల్లా రాయిని చూపించారు. రాళ్ల దాడిపై బీఆర్ఎస్ కార్యకర్తల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాయికి ప్రజలు ఓట్లతోనే సమాధానం చెప్తారని పల్లా అన్నారు. ఏలూరు జిల్లా కొత్తపేటకు చెందిన ఒక కుటుంబం ఓటుపై వినూత్నంగా ప్రచారం చేపట్టారు. తమ ఓట్లు ఎవరికీ అమ్మబడవు అని ఫ్లెక్సీ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయని, అలా కాకుండా నిజాయితీగా తమకు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటామని కొత్తపేటకు చెందిన కోట్ని పార్వతి చెబుతున్నారు. తమ బిల్డింగ్లో ఓట్లు అమ్మకానికి లేవంటూ ఒకే మాట మీద నిలబడి ఉన్నామని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీపై గుర్తులేని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. యశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడకు తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి బాధితుడిని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. పోలీసుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పొత్తంగి, రాధాకృష్ణపురం, సిరిపురం, వెల్లు, పటియా, హొన్నాళ్లలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. అరాచక ప్రభుత్వానికి సాగనంపే సమయం ఆసన్నమైందని ఓటర్లకు చెబుతున్నారు. తనకు పలాస ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు శిరీష. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. వల్లూరు మండలం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీకి కమలాపురంలో గజమాలలతో యువకులు స్వాగతం పలికారు. అనంతరం గ్రామ చావిడి వద్ద నిర్వహించిన సభలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ మరోసారి అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లవరంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దాంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దెబ్బలు తిన్న వ్యక్తిని, పార్టీ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నాయకులు గత 10 ఏళ్ల నుంచి అభివృద్ధి పదంలో నడుపుతున్న ఘనత నరేంద్ర మోడీకే సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి ఏక్నాథ్ మురుగన్. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. మోడీకి వేసే ప్రతి ఓటు దేశ, మహిళ, యువ, వెనుకబడ్డవారి అభివృద్ధికి వేసినట్టేనన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పోతుగంటి రాములు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అచ్చంపేటకు సేవ చేశారని, ఇప్పుడు యువకుడైన ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ని గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. బీజేపీ ప్రభుత్వానికి ఈసారి 400 సీట్లు రావటం ఖాయమని, అందులో నాగర్ కర్నూలు స్థానం గెలవటం కూడా ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏక్నాథ్ మురుగన్. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఓటర్లు వన్ సైడ్గా వైసీపీ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సునీల్కు ఆదరణే అందుకు కారణమంటున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు. వైసీపీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి చేరాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా వైఎస్ జగన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి సునీల్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు రోడ్ షో ఏర్పాటు చేశారు. టీడీపీని నమ్ముకుని 5 సంవత్సరాల పోరాటం చేసిన నాయకులను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి రాజమాతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చి కోవూరు తరపున పోటీకి పెట్టారన్నారు. మొన్నటి వరకు జగన్ కాళ్ల దగ్గర పడి రాజ్యసభ పదవి అనుభవించి ఓ ముస్లిం మైనార్టీ సోదరికి నెల్లూరులో టికెట్ ఇచ్చారని, పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయారని వాపోయారు. పేదల ద్రోహి ప్రభాకర్ రెడ్డి అని మండిపడ్డారు. విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తి ఆయన శ్రీమతి ప్రశాంతి రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వేయించి అన్ని అనుభవించి 2 విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్పై దాడి జరిగింది. మైసూరవారిపల్లి హరిజనవాడలో ఇంటింటా ప్రచారం కోసం వెళ్లిన కోరముట్ల శ్రీనివాసులు కాన్వాయ్లో ఉండగానే దాడి చేశారు ఆ గ్రామస్తులు. ప్రచారం చేస్తున్న సమయంలో మైసూరవారిపల్లికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యే కాన్వాయ్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్యే తన వర్గానికి సర్ది చెప్పి పంపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని విశ్వేశ్వరాయపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తపై కూటమి కార్యకర్తలు దాడి చేశారు. జిల్లాల గౌతంపై మూకుమ్మడిగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయాడు బాధితుడు. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో గుంతకల్ నియోజకవర్గం ప్రజలకు చూపిస్తానని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుత్తిలో భారీ ర్యాలీ తీశారు. అభివృద్ధికి మారుపేరైన టీడీపీని అందరూ ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తోడుగా కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటే ఆలేరు అభివృద్ధి ఇంకా వేగంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల సతీమణి అనిత అన్నారు. ఆలేరులో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని చేసుకుంటే మహిళలకు అన్ని విధాలా ఆదుకుంటారని, ఆమె ఓటర్లు
ఓటు అడుగుతూ అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రోడ్ షో నిర్వహించారు. గత పాలకులు అభివృద్ధిని మరిచారని వినోద్ రావు విమర్శించారు. సత్తుపల్లి, అశ్వారావుపేటలో పామాయిల్ సాగు ఎక్కువగా జరుగుతున్నా రైతులకు ప్రోత్సాహం లేదన్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు సందర్శనకు వచ్చి పేదల కష్టాలు తెలుసుకుంటేనే సమస్యలు తీరుతాయని సూచించారు. ఖమ్మం అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని తాండ్ర వినోద్ అభ్యర్థించారు. మన అభివృద్ధి మనం చేస్తున్నాం. మనకి కాలేజీలు అవసరం ఉంది, హాస్పిటల్స్ కావాలి, వైద్యశాలలు కావాలి, పెంచుకోవడానికి తప్ప మన బాగోగులు చూసే నాదుడు లేడు. మరి ఖమ్మంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రచార పర్వం పోటెత్తింది. నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాగం లోకం మాధవి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. అప్పలనాయుడు ఈ నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా భోగాపురానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గంతో పాటు భోగాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ఎంపీ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో బీజేపీ నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై, కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మండిపడ్డారు. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తమతో నడవటం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. కళ్యాణ్ రెడ్డి తమతో నడవటం ఇష్టం లేక ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటులోని ఎన్జీఓ కాలనీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి శివలలితమ్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడులో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రతిపాడులోని వనం సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 7 లక్షల విలువైన 77 కేసుల మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీసీ గౌతమ్ సూచించారు. జిల్లాలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీలో 96% పూర్తి చేశామని చెప్పారు.